హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ డే విత్ మై చిల్డ్రన్ అండ్ చికెన్ కర్రీ చూడండి. నేను మా ఇంట్లోనే క్లే చేసుకుంటున్నాను. ఫోన్ చూస్తే అలా కనిపించింది. మైదా పిండిని కొంచెం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని వెయ్యి ఉల్లిపోద్ది అత్త కొద్ది కొద్దిగా వెయ్యి ఇలా చేసేస్తుంది. చాలా వెయ్యి ఇంకొంచెమే కలపాలి కదా మరి కొద్దిగా. మళ్ళీ ఎలాగొస్తారనేసి మా అమ్మ చెప్పింది. మళ్ళీ ఆ తర్వాత ట్రై చేస్తానని మా అమ్మ చెప్పింది. చేత్తోనే కలపాలి, ఇంకెలా మిక్స్ చేస్తావు. టీవీ తర్వాత చూద్దాం. మరి చెయ్యి, నాకు పనుంది, నువ్వేం మధ్యలో రమ్మన్నావు. చెయ్యి మరి మా కలుపు. కొంచెం నూనె వేయాలి. వేయాలి, నూనె వేయాలి. వెయ్యి. తీసుకోండి. చిత్తులు బూచిలా కూర్చున్నావు. ఏమైంది? పురుగు కాదు, చీమ. అమ్మో ఇటుంది. సరే కలిపిదా, కలపాలా, హెల్ప్ చేయాలా? ఏంటో ఈ పిల్ల. క్లే మొన్న ఎందులోనో చూసింది అలా చేయమని. ఇప్పుడేమో మైదా పిండి తెచ్చేసుకొని బౌల్లో వేసుకుంది. నేను చేస్తానమ్మా అనేసి. ఇందులో కలర్ యాడ్ చేయాలి కదా. ఇది ఉంది దాడు, తర్వాత ఇంకొక చేద్దాం. లేదంటే అంత పిండి వేసుకున్నాను అంత ఇప్పుడే. అంతే అంతే కలిపేవాళ్ళు. ఇందులో కలిపిందా, ఇందులో కలర్ యాడ్ చేయాలంట. ఏటో చేస్తున్నావు. కలర్స్ తీసావా? ఇందులో బ్రష్తోని సమ్మర్ యాక్టివిటీస్ అంటే ఇంట్లో ఇలా అనమాట. దానికి రెడ్ కలర్ వేసి మొత్తం మిక్స్ చేస్తావా? అది రెడ్ క్లేయా? ఇంకా చిన్నది పెట్టు, అప్పుడైతే వస్తుంది. ఏది మిక్స్ చేయి. ఇంకా మిక్స్ చేయి. రోజు అడిగితే ఈరోజు చేసాం. స్లైమ్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అవునా? స్లైమ్ కూడా చేసేయచ్చా? అవునా? అది స్లైమ్ ఎలా చేస్తారో నీకు తెలుసా? తెలుసు. మొహానికి క్రీమ్ రాసుకుంటారు కదా పెద్దలకి. ఆ క్రీమ్ వేసుకొని నూనె వేసుకొని బాగా కలిపి మిక్స్ చేసే బాగా మిక్స్ చేస్తే కొంచెం మెత్తది కలర్, కొంచెం మెత్తది కలర్. 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 కొంచెం మెత్తది క
లైట్గా వచ్చి కలుపు మిక్స్ మిక్స్ చేయి. వావ్, వావ్ కదా, బాగుందా? వద్దు నేను అయిపోతే ఆడుకో అయితే నువ్వు. నాకు మరి పని ఉంది కదా, నేను వంట చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఓకేనా? వావ్, బాగా చేసుకున్నావు భవిష్య. ఏం చేశారా? నేను యాక్టివిటీ బాగా వేసింది భవిష్య కూడా. ఐస్ క్రీమ్ నువ్వు హంచి 6 ఉంటే స్పైడర్ మ్యాన్ చేశాను. బాగా వేసావు, సూపర్. ఈ పైన అది ఐస్ క్రీమ్, అది వుడెన్ స్పూన్సా? వుడెన్ స్పూన్స్ దాన్ని కట్ చేసేసి అలా వేసారా? నేను కూడా సూపర్. అవి ఎక్కడ అంటిద్దాం? వెనకాల ఫెవిక్విక్ కిచెన్లో పెట్టుకుంటావు నువ్వు? నేను కిచెన్ ఫ్రిడ్జ్కి అంటిద్దామా? ఫ్రిడ్జ్కి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకు ఏం చూస్తున్నావు? ఇచ్చాను టమాటో, నీకు కావాలా? కట్ చేయలేదు ఇంకా, ఇగో కట్ చేసి ఇస్తాను. భవిష్య కూడా వంట చేస్తుంది ఆడుకునే సమయంలో. ఆనియన్స్ అవి కట్ చేశాను కదా, ఆనియన్స్ అవి ఇమ్మంటుంది అనమాట. భవిష్య కూడా ఇక్కడ చికెన్ కర్రీ చేసేసి స్టవ్ పెట్టి తపాలు పెట్టి ఆనియన్స్ వేస్తుంది. అంటే నన్ను అడుగుతుంది, ఫస్ట్ ఏం వేసావమ్మా అని అడిగింది. నేను ఫస్ట్ ఆనియన్స్ అని వేసాను కదా, అది కూడా వేసింది, అదే వేస్తుంది అంటే అడుగుతుంది అనమాట. నువ్వు అలాగే చేస్తావా? సరే, అట్లా ఉంటుంది భవిష్యత్తు కదా. అలాగేనమ్మా, సరే చెప్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకుని చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకొని కాసేపు అది ఉప్పు, సాపు, పసుపు వేసి మూత పెట్టుకున్న తర్వాత కాసేపు అలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలంటే మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత టమాటోస్ కూడా వేసేసుకుని టమాటోస్ వేసుకున్నాక ఒక నిమిషం కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాము. ఒక 5 minutes అలా మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి అలా కలిపేసుకుందాం. నెక్స్ట్ కారం కూడా వేసుకొని తర్వాత మసాలా కూడా వేసాను, కానీ ఆ వీడియో క్లిప్ మిక్స్ అయినట్లు ఉంది. తర్వాత మసాలా వేసేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ దగ్గరికి వేసేసి బాక్స్ ఫ్రై చేసుకుని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుని దగ్గరికి అవుతుంది కదా, అంతే. నెక్స్ట్ అంతే, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.